సరే, చిన్న బ్రోకర్ కరుణాకర్ రెడ్డి చైర్మన్ ఆఫ్ టీటీడీ అయ్యాడు. ఏమయ్యా ఊడమ్మా పడవా 60 రోజుల్లో 4 బోర్డు మీటింగ్లా? కరుణాకర్ రెడ్డి చైర్మన్ అయిన తర్వాత 60 రోజుల్లో 4 బోర్డు మీటింగ్లా? ఎజెండా, బోర్డు మీటింగ్ ఎజెండా టీటీడీ వెబ్సైట్లో పెట్టారా? టీటీడీ వెబ్సైట్లో 4 బోర్డు మీటింగ్లు 60 రోజుల్లో జరిపిన 4 బోర్డు మీటింగ్లు ఎజెండా టీటీడీ వెబ్సైట్లో ఉందా లేదా? లేదు లేదు లేదు. టీటీడీ వెబ్సైట్లో పెట్టలే. ఎందుకు పెట్టలేదని మేము ప్రశ్నిస్తున్నాం. సరే, దాని ముందు ఒక ఆయన ఉన్నాడు, రోజు గోసేవ చేస్తాడు ఆయన, ది గ్రేట్ వైవి సుబ్బారెడ్డి. లైవ్లో పెట్టారు. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మీటింగ్ లైవ్లో పెట్టారు. ఎందుకు ఆపేశారు? ఎందుకు ఆపేశారు? భయమేసిందా? క్యాష్ విషయాలు బయటకు వస్తుందని భయమేసిందా? ఎందుకు లైవ్ ఆపేశారని అడుగుతున్నాం. ఎందుకు భయపడ్డారు? లైవ్ జనాలకు తెలిసిపోతుందా? ఈ 4 బోర్డు మీటింగులలో పూర్తిగా వర్కులు, వేల కోట్ల రూపాయల వర్కులు 10% కమిషన్కి కరుణాకర్ రెడ్డి, ధర్మారెడ్డి అమ్ముకున్నారనేది వాస్తవం, నిజం. దానివల్ల ఎజెండా టీటీడీ వెబ్సైట్లో పెట్టలేదు. ఇప్పుడు కూడా ఎజెండా గురించి మాకెవరికి తెలియదని కూడా నేను మనవి చేస్తా ఉన్నా. ఇది పాపం ధర్మారెడ్డి ఒక్కడు, కరుణాకర్ రెడ్డి ఒక్కడే కాదయ్యో, అందరూ మా రోజక్క కాడి నుంచి శివిరెడ్డి కాడి నుంచి అందరూ దర్శనాల టికెట్లో కోట్ల రూపాయలు సంపాదించుకుంది వాస్తవం. 500 నుంచి 1000 టికెట్ల వరకు ప్రతిరోజు 300 రూపాయల టికెట్లు 3000 రూపాయలకి లంచాలు తీసుకొని బ్లాక్లో అమ్మలేదా అని అడుగుతున్నాం. 300 రూపాయల టికెట్ 3000 రూపాయలకి బ్లాక్లో అమ్మింది వాస్తవమా కాదా? ప్రోటోకాల్ దర్శనం అయితే 1,00,000 రూపాయలు మనిషికి. 1,00,000 రూపాయలు ప్రోటోకాల్ దర్శనానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, వైసీపీ నాయకులు అమ్ముకున్నారా లేదా? ఈరోజు మేము చెప్తున్నాం, 100 కోట్ల రూపాయల టికెట్లు అమ్మే స్కామ్ ఇది అని కూడా నేను మనవి చేస్తా ఉన్నా. 3 టికెట్లు చైర్మన్ కోట అసలు చెప్పనే బల్లే. వాడు ప్రసాద్, వాడు అభినయ్ రెడ్డితో ఉండే ప్రసాద్ గారు బ్రోకరు, మొత్తం టీటీడీ టికెట్లు బ్లాక్లో అమ్మే దాంట్లో ఇతను సిద్ధహస్తుడు. ఈ డబ్బు మొత్తం అభినయ్ రెడ్డికి వెళ్ళిందనేది వాస్తవం 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 అని కూడా నేను మీకు మనవి చేస్తాను. విశాఖ శారదా పీఠం ఎవడ్రే? ధర్మా, ధర్మా, నీ అబ్బ సొత్తా తిరుమల తిరుపతి దేవస్థానం. ఎవడ్రా నువ్వు ల్యాండ్ అలాట్ చేసేదానికి? శారదా పీఠానికి ఏ అర్హత ఉంది నీకు? నువ్వు ఎట్టిస్తావు అంటే జగన్మోహన్ రెడ్డి బాగుంటే ఇచ్చేస్తారా? అది సరిగా కట్టకపోతే మళ్ళీ హైకోర్టు చిందులేసింది మీ మీద. సిగ్గుందా? నేను అనేది ఒకటే, తిరుమల తిరుపతి దేవస్థానం పూర్తిగా అవినీతిమయం. ప్రతి ఒక్కటి డబ్బులు డబ్బులు డబ్బులు. తిరుమల దేవస్థానం ఉండి వైసీపీ ఉండి అయిపోయింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఉండి స్వామి వారిది కాదు, వైసీపీ పార్టీది, జగన్మోహన్ రెడ్డి ఉండిగా తయారైందని కూడా నేను మీకు మనవి చేస్తా ఉన్నా. ఈరోజు ఎలక్షన్ నోటిఫికేషన్ ఉన్నప్పుడు ఎమ్మెల్యే లెటర్లు, ఎంపీ లెటర్లు, అదేవిధంగా ప్రోటోకాల్ దర్శనం ఎవరికి ఉండదు. అవునా కదా? తరతరాలుగా ఎలక్షన్ వచ్చినప్పటి నుంచి, టీటీడీ బోర్డు నుంచి వచ్చినప్పటి నుంచి ఇది పద్ధతి. ఈరోజు మేము అడుగుతున్నాం, 5 రోజుల మీద ప్రోటోకాల్ దర్శనం ఎలా ఒప్పుకున్నావు? ఎమ్మెల్యే లెటర్లు ఎలా ఒప్పుకుంటారు? ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ ఉన్నప్పుడు ఈ లెటర్లు తీసుకోకూడదని మీకు తెలియదా? ఈరోజు మళ్ళీ 5 రోజుల ముందర నుంచి మళ్ళీ మొదలుపెట్టారు లెటర్లు తీసుకోవడం. అంటే మళ్ళీ అమ్మకాలు మొదలుపెట్టారు.
అమ్మకాలు, టికెట్ అమ్మకాలు మొదలుపెట్టారు. ఆఖరి రోజుల్లో కూడా వెంకటేశ్వర స్వామిని వదిలే ప్రసక్తే లేదు. ఎంత జౌరుకోగలిగితే అంత జౌరుకుంటున్నారని కూడా నేను మీకు మనవి చేస్తున్నా. వైఎస్ రాజశేఖర రెడ్డి ఎందుకు పెట్టాడో నాకు తెలియదు. ఫస్ట్ టైం తిరుపతి తిరుమల దేవస్థానం చరిత్రలో ఒక నాన్ ఐఏఎస్ ఆఫీసర్ని పెట్టాడు. నాన్ ఐఏఎస్ ఆఫీసర్. దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి అదే నాన్ ఐఏఎస్ ఆఫీసర్ అయిన ధర్మారెడ్డిని తీసుకొని వచ్చి కూర్చోబెట్టి, అంటే ఆంధ్ర రాష్ట్రంలో ఒక్క ఐఏఎస్ ఆఫీసర్ కూడా లేడా? ఒక్క ఐఏఎస్ ఆఫీసర్ కనిపించలేదా? ఉండి కుళ్ళగొట్టేదానికి, ఉండి డబ్బులు, తిరుమల తిరుపతి దేవస్థానం డబ్బులు పక్కదారి పట్టించేదానికి ధర్మారెడ్డిని తెచ్చారు తప్పితే ఇంక వేరేది లేదని అడుగుతుంది.